పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలంటారు. అది ఎందుకో నాకు ఈరోజు తెలిసింది. హలో మచా, నేను మన కేదార్ఘడ్ అయితే రీసెంట్గా కాంచీపురంకి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో మనకి బండి అయితే కనిపించింది. సరే ఎలాగో ఆకలేస్తుంది కదా, పానీపూరి అన్న తిందాం అని చెప్పని కేదార్ఘడ్తో అంటే సరే పోదాం పామచ్చా అన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అది పానీపూరి కాదంట, అదొక రకమైన చాట్ అంట. సరే కొత్తగా ఉంది కదా అని చెప్పని ట్రై చేద్దామని 2 ప్లేట్లు అయితే చెప్పాము. ఇంకా ఆమె అయితే చాట్ మనకు ప్రిపేర్ చేస్తుంటే మన కేదార్ఘడ్ అయితే ఆమెతో వచ్చిన తమిళ్ అయితే కొట్టేస్తున్నాడు. ఏం చేశాడైతే చూడండి. ఓన్లీ మేకింగ్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చాట్ చూసేకైతే ఇలా ఉంది. ఆ చాట్ని అయితే మన కేదార్ఘడ్ని టేస్ట్ చేసి చెప్పమచ్చా ఎట్లా ఉందంటే వాడు మనల్ని అయితే చూసి సిగ్గుపడిపోతున్నాడు. ఇంక నేను చాట్ టేస్ట్ చేసేకైతే తీసుకుని ఉంటే ఆ చాట్ బండి ఆమె అయితే చెప్తుంది అనమాట మనకి కాలుతుంది అని. కానీ మనకు దూరం అనేది ఎక్కువ కదా, ఆమె చెప్తా ఉన్నా కానీ పెట్టేసుకున్నాను అనమాట. నాలుగు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. వీడియోలో మాత్రం ఏం చేయాలి తెలియక నవ్వుతున్నాను. అదనమాట మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు వరకు సెలవు.